ఒకప్పుడు తెలుగుదేశం నాయకుడు, తర్వాత వైసీపీలోకి వచ్చారు. 2014 అప్పుడు వైసీపీ తరఫున ఎంపీ క్యాండిడేట్గా కూడా పోటీ చేసి గుంటూరు నుంచి ఓడిపోయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇప్పటికీ పేరుకి వైసీపీలో ఉన్నారు. నిజంగా వైసీపీ యాక్టివిటీ ఎంతవరకు చేస్తున్నారంటే తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏదో పార్టీ మారారనేనో ప్రచారం జరుగుతుంది. ఆయన ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ వైసీపీగానే ఉన్నారు. ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారు, లేకపోతే భయపడిపోయారు? ఎందుకంటే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి స్వయంగా 2021 మున్సిపల్ ఎన్నికలు అంటే ఏంటి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మార్చి 10న గుంటూరు జేకేసీ కాలేజీ రోడ్లో ఉన్న కేఎల్సీ స్కూల్లో పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆయన కాన్వాయ్ మీద దాడి జరిగింది. తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారు. 42వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావుతో పాటు సుమారు 25 మంది నా వాహనాల మీద దాడి చేశారు, బండరాళ్ళు కర్రలతో దాడి చేశారని అప్పట్లో పట్టాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. 25 మంది మీదన అప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల మీద హత్యాయత్నంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదైనవి. ఇప్పుడు నిన్న కరెక్ట్గా విచారణకు వచ్చినప్పుడు తనే అడ్డం తిరిగారు. అబ్బాయి నేను వెళ్ళానండి, నా మీద ఎవరు దాడి చేయలేదండి, మా వాహనాలకు ఏం కాలేదండి, అక్కడేదో గొడవలు జరుగుతున్నాయని చెప్పి నాకు చెప్తే నేను వెళ్ళాను, ఏ గొడవ లేదు, వచ్చేసానని చెప్పొచ్చారు. అంటే తను పెట్టిన కంప్లైంట్కి విరుద్ధంగా తనే అడ్డం తిరిగారనమాట. దాంతో కంప్లైంటే రివర్స్ అయిందన్నటువంటి కోణంలో కేసు క్లోజ్ అవుతుంది. అంటే భయపడ్డారా మోదుగుల?